హాయ్ అండి, వెల్కమ్ టు చరితాస్ కిచెన్. ఈరోజు రెసిపీ కిడ్స్ ఫేవరెట్ బోంటీ బార్ అండి. ఇవి ఈజీగా ఎలా చేసుకోవచ్చో చూద్దాము. దీనికోసం ముందుగా ప్యాన్లో ఒక గ్లాస్ పాలు పోసుకొని షుగర్ ఒక 1/4 కప్పు వరకు వేసుకొని షుగర్ బాగా కలుపుకొని మరిగించుకోవాలండి. ఇవి ఇలా మరుగుతున్నప్పుడు 1 కప్పు వరకు ఇక్కడ డెసికేటెడ్ కోకోనట్ పౌడర్ వేసుకుంటున్నాను. ఇది రెడీమేడ్గా అమ్మే ఎండు కొబ్బరి పొడి అండి. ఒకవేళ మీ దగ్గర ఇది అవైలబుల్గా లేకపోతే మీరు పచ్చి కొబ్బరిని వెనుక ఉన్న బ్రౌన్ పార్ట్ మొత్తం పీల్ చేసేసుకొని కొబ్బరిని మెత్తగా మిక్సీ పట్టుకొని ఇందులో కలుపుకోవచ్చండి. ఇలా కొబ్బరిని కలుపుకున్న తర్వాత మనం కొబ్బరి పాలని మొత్తం అబ్జర్వ్ చేసుకొని గట్టిపడే వరకు కలుపుకుంటూ ఉడికించుకోవాలి. చూశారు కదండి, చక్కగా దగ్గర పడింది. ఈ స్టేజ్లో మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇది పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు ఒక గిన్నెలో మనం పై వరకు వాటర్ తీసుకొని కొంచెం మరిగించుకోవాలి. ఇప్పుడు పైనుంచి మనం ఏదైనా బౌల్లో చాక్లెట్ వేసుకొని ఇలా పెట్టుకొని కరిగించుకోవాలి. ఇక్కడ నేను అమూల్ది మిల్క్ కాంపౌండ్ చాక్లెట్ 150 గ్రామ్స్ తీసుకున్నానండి. మీరు కావాలి అనుకుంటే ఏదైనా చాక్లెట్ కానీ లేదా చాకో చిప్స్ అయినా తీసుకోవచ్చు. దీనికోసం ఈ చాక్లెట్ మనకి 2-3 నిమిషాలకే కరిగిపోతుందండి. మీరు ఒకవేళ కావాలి అనుకుంటే 1 స్పూన్ వరకు బటర్ కానీ డాల్డా కానీ వేసుకొని కలుపుకుంటే ఇది ఇంకొంచెం పల్చగా కూడా అవుతుంది. చూశారు కదా, ఇలా ఫ్లోటింగ్ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మన కోకోనట్ స్టఫింగ్ పూర్తిగా చల్లారాక కొంచెం కొంచెం తీసుకొని ఇలా బార్ షేప్లో చేసుకొని పెట్టుకోవాలండి. చూశారు కదా, ఇలాగే అన్నీ రెడీ చేసి ఉంచుకోవాలి. ఇప్పుడు మనం కరిగించుకున్న చాక్లెట్ ఎక్కువ వేడిగా ఉండకూడదండి. ఇది గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం ఇక్కడ చూపించినట్లు ఒక్కొక్కటి ఇందులో వేసుకొని డిప్ చేసుకొని ఫోర్క్తో ఇలా తీసుకోవాలి. ఇలా తీసుకున్నాక నెమ్మదిగా బటర్ పేపర్ మీద ఇలా పెట్టుకోండి. చూశారు కదా, అన్నీ ఇలాగే డిప్ చేసి తీసుకోవాలి. మనకి మధ్యలో కనుక చాక్లెట్ అనేది గట్టి పడిపోయింది అనుకోండి, మళ్ళీ ఇంకొకసారి పొయ్యి మీద పెట్టుకొని ఇంకొకసారి కరిగించుకొని మళ్ళీ సేమ్ ప్రాసెస్ కంటిన్యూ చేయొచ్చండి. అన్నీ ఇలా రెడీ చేసుకొని ఫ్రిడ్జ్లో ఒక అరగంట ఉంచి తీసుకోవాలి. చూశారు కదా, చక్కగా వచ్చాయండి. ఇప్పుడు వీటిని అంచులు కొంచెం ఇలా కత్తితో కట్ చేసుకొని షేప్ చేసుకుంటే సరిపోతుంది. చూశారు కదా, ఎంతో టేస్టీగా మన బౌంటీ బార్స్ రెడీ అయిపోయాయి. మీరు ఇలా తప్పకుండా ట్రై చేసి పిల్లలకి పెట్టండి, చాలా బాగుంటుంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.